చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఆరోగ్య కార్డుల కళ సాకారమైంది. సచివాలయంలో ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి హెల్త్ కార్డులు ఇవ్వలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల వైద్య బిల్లులను ప్రజాప్రభుత్వం నెల నెలా క్లియర్ చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నూతన ఆరోగ్య పథకాన్ని సర్కార్ ప్రారంభించింది. ఈహెచ్ఎస్ పోర్టల్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డులను మంత్రులు పంపిణీ చేశారు. ఈహెచ్ఎస్ కింద 886 ఆసుపత్రుల్లో 1816 ప్రొసీజర్లకు నగదు రహిత చికిత్సలు అందించనున్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది. కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం ఆ ఉద్యోగికి, ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెడితే నెల నెలా చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి ఈ హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచో కావాలని కోరుతూనే ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులకి అందుబాటులో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయి వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయింది. ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ దాదాపు నియరింగ్ అబౌట్ 10,000 crores, 10,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అలా వదిలేసి వెళ్ళిపోతే మీ అందరితో కూర్చొని మాట్లాడి దశల వారీగా క్లియర్ చేసుకుంటూ పోవాలన్నటువంటి ఆలోచనతో మొదటి నెలలో కొంత, ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ 500 కోట్ల నుంచి 750 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి ఈరోజు 2,000 కోట్ల రూపాయలతో ప్రతి నెల వాటిని క్లియర్ చేసి సాధ్యమైనంత వరకు త్వరితగతిన ప్రతి నెల మినిమం చేసి వాళ్ళ పెండింగ్ బిల్స్ లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. నేను మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆ పెండింగ్ బిల్స్తో పాటు మరీ ముఖ్యంగా మానవీయ కోణంతో మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన బిల్స్ ఏ ఒక్క రూపాయి కూడా ఒక్కరోజు కూడా పెండింగ్ ఉండటానికి లేదు. ఏ రోజు ఆ రోజే క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖలో నిర్ణయం తీసుకొని టోటల్గా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మెడికల్ బిల్స్ని క్లియర్ చేస్తూ వస్తా ఉన్నాం.